మాజీ ఎంపీ ఉండి టీడీపీ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. రఘురామ కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతి A5గా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక రఘురామ కృష్ణంరాజుకు సంబంధించి కస్టోడియల్ కేసులో నిందితులు ఎవరెవరు ఉన్నారు, ఏంటి ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ప్రస్తుతం మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ కేసులో విజయపాల్ కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఆయనకి రిమాండ్ నేపథ్యంలో కూడా నిన్న ఈ రోజు కూడా ఆయనను తిరిగి మరలా విచారణకు రావాలంటూ కూడా 2 రోజుల పాటు అయితే మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఏదైతే గతంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతి ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఇచ్చినటువంటి వైద్య నివేదిక కూడా తారుమారు చేసినట్టుగా కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా ఒక్కొక్కరికి గుచ్చి బిగించుకుంటా ఉంది. దాదాపు ఇప్పటికే కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నారు. కాబట్టి వారందరికీ అయితే మాత్రం ఒక్కొక్కరిగా ఉచ్చైతే మాత్రం బిగిస్తా ఉంది. మరి ఏదైతే ఈ యొక్క కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసులో కూడా ప్రభుత్వ వైద్యురాలుగా ఉన్నటువంటి ప్రభావతి గతంలో వైద్య నివేదిక కూడా తప్పుగా ఇచ్చిందనేటువంటి అభియోగాలు అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆమెపై అయితే మాత్రం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆమె గత 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కావాలంటూ ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేసింది. దాఖలు చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా కోర్టు అయితే ఈ పిటిషన్ అయితే మాత్రం కొట్టివేసింది. బెయిల్ ఇవ్వడానికి అయితే మాత్రం నిరాకరించినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా ఈ రోజు ఆమెకి నోటీసులు ఇచ్చే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం సమాలోచనలు చేస్తా ఉన్నారు. మరోపక్క ఇప్పటికే డాక్టర్ ప్రభావతి అయితే మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆ అజ్ఞాతం నుంచి ఇంకా ఆమె వీడలేదు. కాబట్టి మరి ఆమెపై ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దానిపై కూడా పోలీసులకైతే మాత్రం ఆమె పూర్తి స్థాయిలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. కానీ ఆ బెయిల్ పిటిషన్ విచారించినటువంటి తరపు ఏదైతే రఘురామకృష్ణ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజుపై ఆనాడు డాట్ డిగ్రీ కూడా ఉపయోగించి ఆయన కాళ్ళపై బలమైన దెబ్బలు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ ప్రభావతి వాస్తవాలను భిన్నంగా కూడా నివేదిక ఇచ్చారనేటువంటి ఒక వాదన అయితే మాత్రం వినిపించారు. మరి అందులో భాగంగానే రఘురామకృష్ణరాజుపై జరిగినటువంటి హత్యాయత్నం కేసులో ఆమె కూడా భాగస్వామి అయ్యారంటూ కూడా లక్ష్మీనారాయణ అయితే మాత్రం కోర్టు న్యాయస్థానంలో వాదనలు వినిపించడం జరిగింది. మరి వినిపించినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం అయితే మాత్రం రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఆ కేసులో ప్రభావతి ముందస్తు బెయిల్ అయితే మాత్రం కొట్టివేశారు. ఖచ్చితంగా ప్రభావతి పోలీసుల ఎదుట హాజరయ్యి అక్కడ గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క నివేదిక ఎందుకు ఇచ్చారు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి వైపు చూస్తున్నట్టయితే రఘురామకృష్ణరాజుకు బైపాస్ సర్జరీ జరిగిందని అలాంటి వ్యక్తిని గుండెలపై కూడా కూర్చొని కొట్టడం వల్ల కూడా ఆయన తీవ్ర మనస్తాపనకు గురయ్యారు. అంతేకాకుండా గతంలో ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో కూడా తనను కొట్టారు అంటూ ఆయన కాళ్ళు చూపిస్తూ కూడా వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆమెతో పాటు ఇంకా మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. మరి 3వ ముద్దాయిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కూడా పోలీసులు అయితే మాత్రం ట్రీట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే వారంతా కూడా న్యాయస్థానాల్లో అయితే మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ముందస్తు బెయిల్ అయితే మాత్రం ఎవరికి కేసులో ఇచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా న్యాయస్థానం చెప్తా ఉంది. మరి ఈ కేసులో ఇంకా ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా
వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది శాలిని. థ్యాంక్ యూ పవన్. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేందుకు 4